హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ప్రాచీనమైన గుడికి వచ్చాం. ముఖ్యంగా పిల్లలు తీసుకొని ఈ గుడికి వెళ్తే చాలా బాగుంటుంది. కోనేరు చూసుకొని గుడిలోకి వెళ్దాం పదండి. గుడి ముఖద్వారం చూడండి ఎంత అందంగా ఉందో. అప్పట్లోనే ఇలా డిజైన్ చేశారు. గుడి ఎంట్రన్స్లోనే లైన్ ఉంది. దర్శనానికి 20 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాను. మొదటి ద్వారం లోపలికి వస్తుండగానే ఎప్పుడో పాతకాలంలో చేసిన చెక్క సింహాసనాలు కనిపించాయి. అలా ముందుకు వెళ్తూ ఉండగా రెండో ద్వారం వచ్చింది. చెప్పాలంటే ఈ గుడి మన భారతదేశంలోనే అతి ప్రాచీనమైన గుడి. ఎక్కడుందో మీరు కనిపెట్టండి. లేదు అంటే నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. రెండవ ద్వారం లోపల గంధం పూసిన హనుమంతుడిని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. ఈ గుడిలో వెలిసిన దేవుడు శ్రీ మహావిష్ణువుని అవతారంలో ఒక అవతారం. ఈ గుడి చరిత్ర ఫోటో ఎండింగ్లో ఉంది చూడండి. జగన్నాథ స్వామి చెక్క విగ్రహాలు కనిపించాయి. మీరు కూడా చూడండి. పక్కనే ఏడుకొండల స్వామివారి ప్రతిమలు కూడా ఉన్నాయి. కబోర్డ్లో గ్లాస్ కబోర్డ్ చేయించారు. ఇక మూడో ద్వారం దాటి గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం. మేము వెళ్ళింది సెలవు రోజులు కావటంతో భక్తుల రద్దీతో కొంచెం బిజీగా ఉంది గుడి. గర్భగుడిలో వీడియో తీయడానికి వీలైతే నేను ఖచ్చితంగా తీసి మీకు చూపిస్తాను. గర్భగుడిలో వీడియో ఎక్కువసేపు తీయలేకపోయాను. ఈ గుడి వచ్చేసి శ్రీకూర్మంలో ఉన్న కూర్మ అవతారం. వీడియో చూడాలి అనుకునే వాళ్ళు పాజ్ చేసి విగ్రహాన్ని చూడండి. మహావిష్ణువు అవతారం. విగ్రహాలను ఊరేగించే గజవాహనం, అలానే అశ్వవాహనం, పల్లకీ బండి, హనుమవాహనం, హంసవాహనం, గరుడ వాహనం, శేషవాహనం, ఇలా వాహనాలన్నీ ప్రదర్శనకు ఇక్కడ పెట్టారు. మీరు కూడా చూడండి. ఇక్కడ కనిపించే వాహనాలన్నీ ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి. గర్భగుడి చుట్టూ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని ఎందుకన్నానంటే ఈ గుడి కూర్మావతారంతో శ్రీ మహావిష్ణువు ఆలయం కాబట్టి ఇక్కడ నక్షత్ర తాబేళ్లను, కొన్ని తాబేళ్లను మనకి వచ్చే భక్తులు దర్శించుకునేలాగా బయట వాటిని ఉంచుతారు. సో పిల్లలు కొంచెం ఆనందపడతారు. అందుకని నేను అలా చెప్పాను. మ్యూజిక్ వేస్తాను చూడండి. చిన్న చిన్న తాబేళ్ళ నుంచి పెద్ద తాబేళ్ళ వరకు కూడా ఉన్నాయి. Doesn't always agree. What I'm thinking inside. Think about it, your gut can lie. And when you're hungry but it hurts to eat, do you actually wanna die? No matter how bad it tastes, I want it. Here's a metaphor for my life. I'm eating McDonald's to get healthy. Tell me how that makes sense.
in my tent so we can drink some miso soup. It's dangerous. In peace, no, and talk. Don't do that. About conspiracy theories, maybe all night. I wonder if he believes in alien. Could look at the stars together. What if he is an alien? What if we actually become the best of friends and we wear shirts with pictures of each other on them? గుడిలో నుంచి బయటికి రాగానే ఎడమ వైపే ఈ తాబేళ్ళు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ తాబేళ్ళని చూసి, వాటికి పెట్టే ఫుడ్డు అవి చూసి. వీలైతే పెట్టొచ్చు పిల్లలు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ తాబేలు చూడండి ఎంత క్యూట్గా ఫుడ్ తింటుందో. నేను కొంచెం జూమ్ చేసి వీడియో తీస్తున్నా, పిల్లలకి చూపించండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చుట్టూ పిల్లలు చాలా ఆనందపడుతున్నారు. తాబేలు చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ ఆకులు తింటూ ఎంత బాగా కనిపిస్తుంది. ఈ గుడి శ్రీకాకుళం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన భారతదేశంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో కనిపించే గుడులు 2 ఉన్నాయంట. ఒకటి శ్రీకాకుళంలో ఉంది, ఇంకొకటి ఎక్కడుందో నాకు ఐడియా లేదు. మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. నాకు వీలైతే డెఫినెట్గా ఆ గుడికి కూడా వెళ్ళి వీడియో తీసి పెడతాను. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను.